హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, సరేనా? ఓకేనా? ఏంటంటే రేపు పండగ కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే పండగ అయినా ఏదైనా కానీ నైట్ పూట అయితే ఇలా నీట్గా కిచెన్ని ఇలా నీట్గా పెట్టుకుంటే ఫ్రెండ్స్, మనం ఉదయం లేసేలకి ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్ కూడా. లేదు ఎక్కడ పెట్టేసి మనము అట్నే పొనుకున్నాం అనుకో, ఉదయం లేసేలకి మన మూడంతా చేంజ్ అయిపోయి చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఎంత చిరాకు అంటే అంత చిరాకు వచ్చేస్తుంది. నేను మ్యాక్సిమం నైట్ అయితే నీట్గానే పెట్టుకుంటాను ఫ్రెండ్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక మళ్ళీ ఉదయం పండగ కాబట్టి మళ్ళీ కొద్దిగా మెట్లు అవన్నీ పూజించుకోవడం ఉంటుంది కాబట్టి మనం పెందలాడే ఇచ్చేసుకోవాలి. నేను ఇదంతా నీట్గా తుడిసేసాను అనమాట. ఇలాంటివి అయితే భలే పని చేస్తాయి ఫ్రెండ్స్. ఎవరైనా తెచ్చుకోండి కిచెన్లో, ఎందుకంటే తడి లేకుండా ఉంటుంది అనమాట. అది పాలిస్ బండ్ అయితేనే తెచ్చుకోవాలి, ఏదంటే అది తెచ్చుకోవడానికి లేదు. అంటే నీట్గా బండలు నీట్గా లేకపోతే ఇలాంటి పనికిరావు, అందుకని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియో పెట్టాను కదా, నాకు ఇలా జరిగింది, ఒకడు నన్ను మోసం చేశాడు అని చెప్పేసి. మోసం చేశాడంటే వేరే రకంగా కాదు ఫ్రెండ్, జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు కట్టించుకొని అలా ఇచ్చేసాడు అనమాట. వాడు 18వ తారీఖు దా టైం పెట్టాడు, అందుకని ఆగాను అంతేగాని లేకపోతే మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్పేదాన్ని. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటివి అయితే తెచ్చుకొని ఇలా వెలిగించుకోండి. వంట రూమ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నైట్ పూట మనం సింకులు అంట్లన్నీ దోమిన తర్వాత ఏదన్నా పురుగు దోమలు అవి ఉండగానే రాకుండా ఉంటాయి. ఇంకోటి వచ్చేందంటే ఫ్రెండ్స్, ఒక బేవర్స్ నా కొడుకు నాకు ఒక కామెంట్ పెట్టాడు ఫ్రెండ్స్. ఎప్పుడు బావా బామ్మర్దని నేను అంతకు ముందు పెట్టాను కదా, అంతకు ముందు పెడితే అసలుకి ఇప్పుడు దాని కింద వచ్చేసి వాడు కామెంట్ చేశాడు అనమాట, బ్యాడ్గా పెట్టాడు. ఇంకా యదవుల గురించి మనం ఏం చెప్తాం ఫ్రెండ్స్, ఏం చెప్పలేము. యదవులు ఒకళ్ళు ఉంటారు కదా, యదవులను వదిలేయటమేనమాట, ఇంక మనం ఏం చేయలేము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు లవ్ స్టోరీలు అంతకుముందే కొన్ని వచ్చినాయి అనమాట చెప్పమని. నేనేంటంటే వీడియో సరిగా తీయపోవటానని నేను చెప్పలేదు. ఇక తీయాలి, ఆడి గురించి కూడా చెప్తాను. కొద్దిగా మైండ్ ఏంటంటే ఫ్రెష్గా లేదనమాట. చెప్పాను కదా, ఈ గొడవలో పడి నా మైండ్ అయితే ఫ్రెష్గా లేదని చెప్పేసి అందుకని చెప్పేసి చెప్పలేకపోయాను. ఇంకా చెప్తాను ఫ్రెండ్స్. ఇక డైలీ అయితే వీడియో పెట్టాలనుకున్నాను, డైలీ వస్తుంది వీడియో చూడండి. ఇంకోటి ఏంటంటే లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, దయచేసి ఎవరైనా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. చూసే వాళ్ళందరూ లైక్ కొడితే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్స్, ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఇంకొకళ్ళు ఎవరైనా కానీ, దేవుడు మనము పెద్దోళ్ళమి పుణ్యం చేస్తే మన బిడ్డలో పుణ్యమే ఇస్తాడు. మనం ఏదన్నా తప్పుగా ప్రవర్తించి అంటే పాపం చేస్తే మన బిడ్డలకి వేస్తాడు అనమాట ఆ శిక్ష అనేది. ఎందుకు చెప్తున్నానంటే, వేరే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారనుకో, అమ్మ ఒక క్యాస్టు, నాన్న ఒక క్యాస్టు, వేరే వేరే కులాలు అనుకో, అవి ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలను కానీ ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎవరికైనా సరే, ఇప్పుడు ఒక తల్లికి 3 పుడితే 4 పుడితే 5 పుట్టినా వస్తే లాస్ట్ వాళ్ళకన్నా వస్తుంది, లేకపోతే పెద్దోళ్ళకన్నా వస్తుంది అనమాట. ఆ క్యాస్ట్ అంటే అమ్మ నాన్న ఎలాగైతే ఇదయ్యారో పిల్లలు కూడా అలాగనే ఇదవుతారనమాట. దయచేసి ఎవరు అలా చేయమాకండి. ఇంకా ఏంటంటే ఎందుకు అంటున్నానంటే, ఆ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అంతే కదా అంటే, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఒక ఇదనమాట, ఒక టైపు. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఒక టైపు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇటు ఏంటంటే పిల్లల్ని ఎక్కువ శాతం ఎవరు కళ్ళు ఇస్తారు, మగ మనిషి కళ్ళే ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు, రెండో మ్యారేజ్ వాళ్ళు అనమాట. నేను చెప్పేది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఆ మ్యారేజ్ ఒక అబ్బాయినో అమ్మాయినో కానీ మళ్ళీ ఆ మ్యారేజ్ నుంచి వేరే మ్యారేజ్ రెండో మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకే క్యాస్ట్ అయిన చూసి చేసుకోండి, అర్థమైందా? అప్పుడు ఏంటంటే బాగుంటుంది. మీకు పుట్టబోయే పిల్లలకు కూడా ఏంటంటే ఒకే క్యాస్ట్ అయితే బాగుంటుంది. అట్ట కాకుండా ఈ క్యాస్ట్ వాడికి ఒక అమ్మాయినో అబ్బాయినో కానీ వేరే క్యాస్ట్ వాడికి మళ్ళీ ఇంకొక అమ్మాయినో అబ్బాయినో కన్నారనుకో, మీరు బాగానే ఉంటారు, మీరు బాగానే ఉండి మీ సాగు మీరు చేస్తా బాగానే ఉంటారు. కానీ తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? మీకైతే ఆ పిల్లలకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనమాట. మీ రాతే దేవుడు ఆ పిల్లలకు కూడా ఇస్తాడు. ఆ పిల్లల రాత తనకు పుట్టిన పిల్లలకు కూడా ఇస్తాడు అనమాట. అప్పుడు మీరు బాగానే ఉంటారు, కానీ ఆ పిల్లలు ఎంత బాధపడతారో తెలుసా? నేను పెళ్లి చేసుకోవటం తప్పు అంటలేదు ఫ్రెండ్స్, చేసుకోండి. ఎవరైనా సరే రెండో మ్యారేజ్ చేసుకోవచ్చు. ముందు సంబంధం పిల్లలు ఉండా లేకపోయినా రెండో మ్యారేజ్ చేసుకోవచ్చు, అది తప్పు అని నేను అంటలే.
కానీ ఈ రెండో మ్యారేజ్ చేసుకునేటప్పుడు మీ క్యాస్ట్ అయి ఉండాలి. ఆడ మనిషి ఎవరైతే ఆ క్యాస్ట్ అయి ఉండాలి, మగ మనిషి ఎవరైతే వాళ్ళ క్యాస్ట్ అయి ఉండాలి. ఇంకొకటి వచ్చేసి వేరే వేరే క్యాస్ట్లు అయ్యి పిల్లలు, ఇప్పుడు ఈయనకి ఒక పిల్లలు కన్నావు, తర్వాత ఇంకొక ఆయన్ని వేరే క్యాస్ట్ చేసుకొని ఆయనకి 2-3 పిల్లలను కంటావు. దయచేసి ఎవరు అట్ట చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తలరాతని దేవుడు కూడా మార్చలేడు. ఇప్పుడు అనుభవిస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సపోజు ఆయనకి పుట్టింది కదా మనకి అట్ట ఎత్తని అనుకునేవాళ్ళు, వాళ్ళు కూడా అనుకుంటారు ఆ అమ్మాయి వేరే క్యాస్ట్ పుట్టింది కదా మనకు చెల్లెలు ఎట్ట ఎత్తని వాళ్ళు ఆలోచిస్తారు. మగపిల్లడైనా అంతే ఆలోచిస్తారు. ఎవరైనా ఫ్రెండ్స్, ఏదైనా ఒక రక్త సంబంధం అనేది ఖచ్చితంగా ఉండాలి. 2 రక్త సంబంధాలు ఉంటే పిల్లలప్పుడు బాగానే ఉంటుంది. పెద్ద అయిన తర్వాత అది మారిపోద్ది ఖచ్చితంగా. ఇది పక్క ఖచ్చితంగా మారిపోద్ది. ఇంకోటి ఏంది, ఎవరన్నా అక్క చెల్లెలు వీళ్ళే బాగుండా తల్లి మధ్యలో ఇట్ట పెట్టేస్తుంది, ఖచ్చితంగా పెట్టేస్తుంది. ఎందుకంటే ఆ తల్లికి వెనక చిక్కు చేసుకున్న ఆయన పిల్లల మీద ఉండదు ప్రేమ. ఫస్ట్ సంబంధం చేసుకుంటారు చూడు, ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాబట్టి ఫస్ట్ సంబంధం చేసుకున్న పిల్ల మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. పిల్లోడైనా పిల్లైనా అట్ట ప్రేమ ఉంటుంది అనమాట. ఈ వెనక చిక్కు చేసుకున్న వాళ్ళ మీద ఉండదు. ఎందుకు ఉండదు అంటున్నానంటే అంతే. ఎందుకు ఉండదు అంటే దానికి సమాధానం ఏం చెప్పాలి, ఉండదు ఇంకంతే. ఎందుకంటే వాళ్ళు వేరే క్యాస్ట్ కదా, మాకన్నా ఎక్కువ క్యాస్ట్, వాళ్ళకి వెళ్ళి మనం రాసుకొని పూసుకొని ఉండలేమని చెప్పేసి అని ఈ పిల్లల్ని ఏం చేస్తుంది, ఒకళ్ళనేమో ఆ క్యాస్ట్లో వేస్తారు, ఒకళ్ళనేమో ఈ క్యాస్ట్లో వేస్తారు. ఇలా తలనొప్పులు చేస్తూ ఉంటారనమాట. అప్పుడు అక్క చెల్లెల అనుబంధం ఉండదు, అన్న చెల్లెల అనుబంధం ఉండదు, అసలు ఉండదు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ మధ్యన మంచి రిలేషన్షిప్, అసలు రిలేషనే ఉండదు. ఆ ప్రేమ అనురాగాలే ఉండవు. ఆ పిల్లలప్పుడు ఉంటాయి. పెద్ద అయ్యకుంది స్వార్థం అనేది ఏర్పడతానే ఉంటుంది. ఇంకోటి వీళ్ళ నోటి కాడ తీసుకెళ్ళి ఆడబెట్టాలని చెప్పి ఖచ్చితంగా పక్క తల్లి ఆలోచిస్తుంది. అలా ఆలోచించినప్పుడు ఏంటంటే ఈ పిల్లల మనసులో ఏముంటుందంటే అదేంది మాది తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరు పెళ్ళిళ్ళు చేస్తారు, ఎవరికి వాళ్ళు వైనం చేస్తారు. చేసినప్పుడు ఎవరైనా సరే వైనం చేసినప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఆహా ఈ పిల్లల తీసుకెళ్ళి ఆడబెట్టాలని చెప్పి ఆ తల్లికి ఏ కాడికి ఆ కూతురి మీదనే ఉంటుంది కదా. ఆలోచించినప్పుడు ఏంటంటే అది మంచి అయినా సరే, అది మంచి అయినా చెడైనా వీళ్ళేమనుకుంటారంటే ఆహా మా అమ్మకి ఫస్ట్ సంబంధమైన కూతురు అంటే ఇష్టం కాబట్టి అక్కడే పెడుతుంది, మాది మా నోటి కాడది మా బిడ్డల నోటి కాడది కూడా తీసుకెళ్ళి అక్కడే పెట్టాలనుకుంటుంది అని చెప్పేసి అని కోపాలు ఎక్కువైపోతాయి. అదే మీరు ఫస్ట్ ఆ రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటే, ఆ పిల్లలను కనకుండా ఉంటే ఉండదు మొత్తం. ఇప్పుడు ఉండ పిల్లకి అయిపోయేదేగా, అయిద్ది కదా. ఈ తలనొప్పులు ఉండవు కదా, మంచిగా ఉంటారు కదా, అందరూ బాగానే ఉంటారుగా. ఈ తలనొప్పులు ఇవన్నీ ఉండవు కదా, అసలు బాగానే ఉంటారు కదా. అందుకని నేను చెప్తున్నా, ఎవరైనా సరే దయచేసి ఎవరు ఆ పనులు అయితే చేయమాకండి, చేసి ఇబ్బంది పడపాకండి ఫ్రెండ్స్. ఇది మాత్రం పెద్దోళ్ళకి నేను చెప్పేది. ఎవరైనా మా లైఫ్లో ఇట్లా జరిగిందక్క, ఇట్లా జరిగింది అని అంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కిందనే పెట్టండి. అంటే ఈ సిచ్యువేషన్కి ఈ మేటర్కి సంబంధించింది ఈ వీడియో కిందనే పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఓ బేవర్స నా కొడుకు ఎప్పుడో జరిగిపోయింది, ఏదేవి అంటే ఇక్కడ మాట్లాడింది వేరే వీడియో కింద పెట్టాడు అనమాట. వాడి గురించి కూడా చెప్తా. వాడు తెలిసినోడేలే, తెలియనోడైతే కాదు, తెలిసినోడే. ఎందుకంటే తెలియదులే, ఫోన్ నెంబర్లు అయ్యేం ఉండవు కదా, వీడియో కింద ఏదో పెట్టేస్తే సరిపోద్దులే అని చెప్పేసి అని. కానీ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు కదా, తెలుస్తూనే ఉంటుంది. ఆ పిచ్చిపోలు కాగాడికి నేను 100 సార్లు చెప్పుంటాను, అయినా కానీ వాళ్ళు వినరు అనమాట. నా చేత పెట్టించుకుంది వాళ్ళు అయితే మానుకోరు ఆ తిట్లు అయ్యి. చెప్తున్నాను, వచ్చి రాని చదువుతోటి ఆ వచ్చి రాని భాషలతోటి అట్ట పెడతా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఒక ముస్లిమ్స్ ఆయన కూడా పెట్టాడు. మరి ఆయనకు అసలు తెలుగు రాదు కావాలా, సగం సగం తినేసి పెడుతున్నాడు. సార్ మీరు పెట్టేది ఏందో నీట్గా క్లారిటీగా పెట్టండి, నాకు అర్థమైద్ది. సగం సగం మీరు మింగేసి పెట్టారనుకో నాకు అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు అంటే అసలు ముస్లిమ్స్ ఏదన్నా కొద్దిగా మాట్లాడుతుంటేనే రాంగ్ స్టెప్గా పోతాయి అనమాట. వాళ్ళ మాటలు అర్థం కాక తప్పుగా ఆలోచిస్తాం. ఇంకా మీరు కామెంట్స్ కూడా అర్థం కాకుండా పెట్టారనుకో అది ఇంకా తప్పుగా ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి మీరు నీట్గా మీకు వచ్చిన వాటికే నీట్గా పెట్టండి, సరేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇదనమాట. రేపు వాడి దగ్గరికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. వెళ్ళి అసలు ఏంటి మంచిది సబ్రేంది అన్నీ కనుక్కుంటాను. తర్వాత వాడి ఫొటోస్ సహా నేను వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్, సరేనా? ఎవరైనా మాలాగా మాత్రం మోసపోమాకండి, అది డీటెయిల్గా నేను చెప్తాను. ఈరోజు వీడియోలో అయితే నేను డీటెయిల్గా చెప్పలేదన్నమాట, ఖచ్చితంగా డీటెయిల్గా అయితే చెప్తాను, సరేనా? ఓకే బాయ్. రేపు తొలేకాసు కదా, ఏకా తొలేకాసి.
బాగా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి కూడా చెప్పాలి. రేపు రొట్టెల పండగ ఫ్రెండ్స్. 17, 18, 19 నెల్లూరులో రొట్టెల పండగ అయితే బాగా చేస్తారు. ఇచ్చిపుచ్చుకోవడం అనమాట రొట్టె. ఇచ్చిపుచ్చుకోవడం అంటే నేను హౌస్ తీసుకొచ్చుకున్నాను అనుకో, నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి నాకు హౌస్ కంప్లీట్ అయిపోతే నేను ఒక ఆమెను అడిగి తెచ్చుకుంటే నేను ఇద్దరికి ఇవ్వాలి రొట్టె. అదనమాట. పెద్దోళ్ళు అంటారు కదా, రొట్టె పెట్టిన అమ్మకి రొట్టెన్నర పెట్టాలన్నట్టు. కాబట్టి ఎవరైనా తెలియపోతే వెళ్ళి తెచ్చుకోండి. ఆరోగ్యం రొట్టె, సంతానం రొట్టె, ఆదాయం రొట్టె, ఇంటి రొట్టె, స్థలం రొట్టె, ఇంకన్నీ చాలా సౌభాగ్యం రొట్టెని చాలా రొట్టెలు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఉద్యోగం, చదువు, పిల్లలకి అన్ని రొట్టెలు అక్కడ అంటే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారనమాట. ఎవరైనా సరే వెళ్ళి ఒకసారి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అది తీరితే ఖచ్చితంగా మనం అయితే తీర్చాలి. మేము కూడా వెళ్తాము. వెళ్ళిన తర్వాత మీకు ఆ వీడియో కూడా తీసి పెడతాం ఫ్రెండ్స్. ఎవరైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఓకేనా? బాయ్.